హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఇంకా ఈరోజైతే వాతావరణం అయితే చాలా ఇప్పుడు వర్షాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. కూల్గా ఉంటుంది వాతావరణం వచ్చేసి. ఇప్పుడు ఉన్న వాతావరణానికి మనము ఈ పండు తీసుకుంటే మంచిదేనా కాదా అనేది అయితే చెప్పుకుందామండి. కానీ ఇందులోనైతే చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అలా వచ్చేసని మనం ఆ పండు ఏంటి అనేది చెప్తానండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాలకు కూడా ఇది మళ్ళీ అందులోటి ఏంటంటే ఆ పండు వచ్చేసి కూడా డైలీ ఎప్పుడైనా ఎవరైనా కూడా డైటింగ్ చేసేవారు ఉంటారు. అది కూడా డైటింగ్ చేసేవారు తినవచ్చా తినవద్దా మళ్ళీ అది ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ప్లేస్ ఏంటంటే చిన్నపిల్లలు తీసుకుంటే మంచిదేనా, ఉదయాన్నే పెద్దవాళ్ళైనా కూడా పండు ఇది వచ్చేసి ఎలా తీసుకుంటే మంచిది అనేది నేనైతే ఇప్పుడు చెప్తున్నానండి. కానీ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో అయితే మధ్యలో స్కిప్ చేయకండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఆ పండు అనేది ఏంటంటే అదే అండి, అరటిపండు, బనానా. చూస్తున్నారు కదా, ఈ బనానా వచ్చేసి అయితే తినడం మంచిదేనా కాదా అనేది పొద్దున ఉదయం తీసుకుంటే ఎలా ఉంటుంది, మరి రాత్రి పడుకునే ముందు తింటే మంచిదా, లేకపోతే డిన్నర్ చేసినాకనా, లేకపోతే లంచ్ చేసినాక తీసుకోవచ్చునా అనేది సందేహాలు అయితే చాలా మట్టుకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అరటి పండు వచ్చేసి అయితే ఇప్పుడు అరటి పండు అనేది అవైలబుల్ అయిపోయిందండి. ఈ మాట ప్రతి ఒక్కరికి అరటి పండు అనేది యాజ్ యూజువల్గా ఎప్పుడైనా ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటారు ఇది. కానీ అలా తింటే జీర్ణశక్తి అనేది ఎలా పనిచేస్తుంది, మనకి అరటి పండులో ఏముంటుంది, పీచు పదార్థం ఉంటుందా, ఇది తింటే మంచిదైనా లేకపోతే ఏమన్నా అవుతుందా, లేదంటే బరువు పెరగాలనే వారికి ఎలా ఉంటుంది, బరువు తగ్గాలనే వారికి ఎలా ఉంటుంది, ఇప్పుడు డైటింగ్ చేసేవారు ఉంటారు కదా అండి, బరువు తగ్గించుకోవడం అది ఇది, ఇంకా అలాంటి వాళ్ళకి ఎలా పనిచేస్తుంది అనేది నేను ఇప్పుడైతే చెప్తున్నానండి. ఎందుకంటే నేను కూడా డాక్టర్ దగ్గర వెళ్ళాను, సజెషన్ తీసుకున్నాను. అట్లని మీ ముందుకు వచ్చి ఇది చెప్పడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే నేను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను కూడా ప్రతి ఒక్కటి హెల్త్ పరంగా నేను చాలా విషయాలు అయితే పండు గురించి అడిగాను. ప్రతి ఒక్క విషయమైనా కూడా మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏది దానికి సంబంధించి దానికి పేషెంట్లం అయిపోయినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ని అయితే అడగడం జరుగుతుంది కదండి. అలానే నేను ఇది పండు గురించి అయితే అడగడం జరిగింది. కానీ ఈ పండు వచ్చేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు వచ్చేసి అయితే 5 ఇయర్స్ నుండి 8 ఇయర్స్ వరకు 3 ఇయర్స్ నుండి అయితే చిన్నపిల్లలు పొద్దున్నే పండు తింటే మంచిదేనా అంటే మంచిది కాదండి. ఎందుకంటే ఇందులో కప్పటం అనేది, కప్పటం అంటే కూల్ వాతావరణం, వాటర్ అనేది కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ అనేది ఉండి ఇప్పుడు మనకున్నది కూడా ఈ పొజిషన్లో చలికాలం కానివ్వండి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షంలో కూడా మనము ఈ పండు కూడా పిల్లలకి పెట్టొద్దు. ఎందుకంటే ఈ వాటర్తోని జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, ఇలా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళ వరకు వచ్చిందంటే ఇట్లాంటి వరకైతే పెద్దవాళ్ళు తినవచ్చు. ఎందుకంటే అది కూడా ఇప్పుడు లంచ్ చేసినాక ఒకటి, అది కూడా ఏ టైంలోనంటే మనకు 6 పొద్దున మార్నింగ్ 6 నుండి 6 to 10 లోపు మనం ఒక పండు అయితే తినొచ్చు అంటండి. అది కూడా డాక్టర్ సజెషన్ నేను తీసుకున్నాను. అది మీ ముందు ఇలా చెప్తున్నానంటే ఓకేనా అండి. మళ్ళీ ఇంకోటి ఎప్పుడంటే మళ్ళీ మనకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్లోనైతే అది కూడా 6 నుండి 10 వరకు అది కూడా మనం డిన్నర్ అయిపోయినాక పడుకునే ముందు ఒక పండు తింటే అది మంచిదంట. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇన్ని ఉన్నాయి ఇందులో ఏంటంటే మెటబాలిక్స్ అనేటివి ఉంటాయండి. మళ్ళీ ఇది షుగర్ లెవెల్ను కూడా తగ్గిస్తుంది. ఇది కూడా తీసుకుంటే ఒక అందుకు మంచిదేనంట. పెద్దవాళ్ళకి షుగర్ లెవెల్ అని తగ్గిస్తుంది. షుగర్ లెవెల్ తగ్గిస్తుంది కదా అని మనం ఎక్కువైతే తీసుకోకూడదు. అది కూడా టైం టు టైం తీసుకుంటే ఒక రోజుకి 2 అట్లా తీసుకుంటే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి నేనైతే
ఈ బనానా గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది కదండి. మరి ఇది వీడియో చూసి మరి కామెంట్ అయితే చేయండి, ఎలా ఉంది అనేది చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా ఇంకేమన్నా ఏదన్నా తప్పుగానే ఏమన్నా చెప్పినట్టయితే కామెంట్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను సజెషన్స్ తీసుకున్న వరకు అయితే మీకు ఇలా చెప్పగలిగాను. ఇంకా ఇందులోనైతే బాగానే విటమిన్ గిన అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి ఇందులో. అరటి పండు అంటేనే తినవలసిన పండు. కాకపోతే ఏంటంటే మన హెల్త్ను బట్టి మనకు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండి, అది శ్వాస రాక ఇట్లా అది ఇది అనేవారు. గొంతుల ఇప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఇందులో బాగుంటుంది. ఇది ఏమవుతుందంటే గొంతులో గురుగురని ఇట్లా వచ్చేసి శ్వాస అది ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అట్లా పెద్దవారైతే తీసుకోకూడదు. కొంచెం ముసలివారు, వాళ్ళు పెద్ద వయసు ఉన్నవారైతే ఇవి ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే నంజు, జలుబు ఇలాంటివి దీంట్లో బాగా ఉంటాయండి. కానీ ఇంకా వేరే వాళ్ళైతే డైటింగ్ చేసేవారైతే ఎలా తీసుకోవాలి? డైటింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలకు కూడా కారం తిననప్పుడు, పిల్లలు అన్నం తిననప్పుడు కూడా కారం తినరు కదా, వాళ్ళకి పెరుగన్నంతోనా లేకపోతే పెరుగన్నంలో వేసి పెట్టడమా, లేదంటే ఒట్టిదే వైట్ రైస్ తీసుకొని పిల్లలకు ఇంత పెట్టే ఇది కలిపి ఇంత పెట్టడమా, ఇలా పెడితేనైతే పిల్లలు కూడా తింటారు. పిల్లలకు కూడా విటమిన్ అనేది కూడా అందుతుంది. బనానా వచ్చేసి అయితే ది బెస్ట్ ఫ్రూట్ అండి. వీలైతే మీరు కూడా పిల్లలు ఉన్నా కూడా పిల్లలకి ఇలా ట్రై చేయండి. పెద్దవాళ్ళు అయితే డైటింగ్ చేసేవారు కూడా ఉప్పును ఆయిల్ లేకుండా తినాలి అనుకునే వారికైతే చూడండి, ఇది పెరుగులోనైనా తీసుకొని మధ్యాహ్నం కానివ్వండి, మనం డిన్నర్లో అట్లా తీసుకున్నా కూడా ఇది పెరుగన్నంలతో పాటు కలుపుకొని కూడా డైటింగ్ చేసేవారు కూడా తింటే చాలా ఉపయోగం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.